జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భారద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతోభయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 9లో 43 దాకా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 44. తస్మాయిదం భాగవతం పురాణం దశలక్షణం ప్రోక్తం భగవతా ప్రాహ ప్రీతః పుత్రాయ భూతకృత్. అటు పిమ్మట భగవత్రోక్తమును దశలక్షణ సమన్వితమును అగు శ్రీమద్ భాగవతం పురాణము ప్రీతితో తండ్రి బ్రహ్మదేవుడి ద్వారా పుత్రుడకు నారదునికి తెలియజేయబడెను. శ్రీమద్భాగవతము 4 శ్లోకములలో పడుకోబడినప్పటికీ దశలక్షణ సమన్వితమై ఉన్నది. అవి తదుపరి అధ్యాయమున వివరింపబడును. సృష్టికి పూర్వమే భగవానుడు నిలిచి ఉందని ఆ 4 శ్లోకములలో మొదట తెలుపబడినది. ఆ విధముగా శ్రీమద్భాగవతం యొక్క ఆరంభము జన్మాద్యస్య అనేది వేదాంత సూత్రమును కూడి ఉన్నది. జన్మాద్యస్య అనున్నది ఆది అయి ఉన్నది. అయినను సమస్తమునకు భౌతిక జగము నుండి భగవద్ధామం వరకు గల భగవానుడే మూలమని చెప్పబడిన 4 శ్లోకములు ఆ దశ లక్షణములను సహజముగా వివరింపగలవు. భగవానుడు 4 శ్లోకములనే చెప్పి ఉన్నందున మిగిలిన 17,994 శ్లోకములు వ్యర్థమని చేయబడి తప్పుడు వ్యాఖ్యానములచే ఎవ్వరును అపోహకు గురికారాదు. ఆ దశలక్షణములను ముందటి అధ్యాయమున వివరించబడినట్లు చక్కగా వివరించుటకు బహు శ్లోకములు అవసరమై ఉన్నవి. తన నుండి శ్రవణము చేసిన విషయమును విస్తరింపుమని బ్రహ్మదేవుడు నారదునికి పూర్వం ఉపదేశించను. దీనిని చైతన్య మహాప్రభు శ్రీల రూప గోస్వామి సారాంశముగా ఉపదేశించి ఉండది. కానీ శిష్యుడు రూప గోస్వామి దాన్ని అధికముగా విస్తృతపరచను. అదే విషయము జైవ గోస్వామి ద్వారా మరింతగా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల ద్వారా ఇంకను మరింతగా విస్తృతపరపబడినది. అట్టి ప్రామాణికులందరి అడుగుజాడలను అనుసరించుటకే నేను యత్నించుతున్నాను. అనగా శ్రీమద్భాగవతం ఏదో సాధారణ నవల కానీ లౌకిక గ్రంథము కానీ కాదు. అది అపరిమిత శక్తి సంపన్నమైనది. మనుజుడు తన శక్త్యానుసారము దీనిని ఎంతగా విస్తృతపరిచినను అది పూర్తి కాకనే నిలిచియుండును. శ్రీమద్భాగవతము శ్రీకృష్ణ భగవాను శబ్ద ప్రాతినిధ్యం కనుక 4 శ్లోకములలోనూ మరియు 4 లక్షల కోట్ల శ్లోకములలోనూ భగవానుడు అణువు కన్నను చిన్నను మరియు అపరిమిత ఆకాశము కన్నను ఘనమును అయినట్లు ఒక్కమారు వివరింపదగినదై ఉండును. శ్రీమద్భాగవత శక్తి అటువంటిది. నారద ప్రాహ మునయే సర్వసత్యస్తతే నృప జాయతే బ్రహ్మ పరమో వ్యాసాయ మిత తేజసే. రాజా, పరంపరలో నారద మహర్షి శ్రీమద్భాగవతమును అపరిమిత శక్తి సంపన్నుడును సరస్వతీ నదీ తటమున భక్తితో పరతత్వమును ఆ దేవదేవుని ధ్యానించిన వాడును ఒక వ్యాసదేవునకు బోధించను. నారదమహాముని వ్యాసదేవునకు బోధించను. శ్రీమద్భాగవతం 1వ స్కందములోని 5వ అధ్యాయమున నారదుడు వ్యాసదేవునికి క్రింద విధముగా ఉపదేశించెను. అధో మహాభాగ భగవాన్ అమోఘ దృక్ శుచిస్రవాహ సచ్చరతో ధృతవ్రతః
ఉరుక్రమశాఖిలబ్ధముక్తయే సమాధినానుస్మర తద్విచేష్టితం. ఓ పరమభాగ్యశాలి, పవిత్రులకు తత్వ సంపన్నుడా, నీ నామము యశస్సు విశ్వవ్యాప్తమైనట్టివి. నిష్కళంక నిజము మరియు అమోఘ దృష్టితో నీవు పరతత్వమునందు లగ్నమై ఉన్నట్టు వాడవు. ఉరక్రముడవు శ్రీకృష్ణ భగవానుని కర్మలను ధ్యానింపుమని నీకు తెలియజేస్తున్నాను. అనగా బ్రహ్మ సంప్రదాయ పరంపరలో యోగ ధ్యాన వ్యాసము ఎన్నడును, అంటే ధ్యానాభ్యాసము ఎన్నడును నిర్లక్ష్యపరపబడదు. కానీ భక్తులు అయిన కారణమున నిరాకార బ్రహ్మధ్యానము చేపట్టరు. ఇచ్చట పేర్కొనబడినట్లు వారు పరబ్రహ్మమునే ధ్యానింతురు. బ్రహ్మానుభవము నిరాకార బ్రహ్మతేజముతో ఆరంభమైనట్టు అట్టి ధ్యానము పురోగమించడం ద్వారా పరమాత్మ సాక్షాత్కారము, అంటే పరమాత్మానుభవము సంభవించును. మరింతగా పురోగమించడం ద్వారా భవదనుభూతి స్థిరము కాగలదు. శ్రీనారదముని వ్యాసదేవుని స్థితిని అతని గురువుగా చక్కగా ఎదిగి ఉండెను. కనుకనే దృఢ వృతాధుల పరతత్వమునందు స్థితుడైన వానిగా శైలవాసదేవుని గుణములను అతడు ప్రమాణపరచెను. శ్రీకృష్ణ భగవాను దివ్య కర్మలచే ధ్యానింపుమని నారదుడు ఉపదేశించెను. నిరాకార బ్రహ్మమునకు కర్మలు లేకున్నను దేవదేవునికి మాత్రం పలు కర్మలు కలవు. ఎటువంటి భౌతిక గుణము లేకుండా ఆ కర్మములన్నీ దివ్యములై ఉన్నవి. పరబ్రహ్మం యొక్క కర్మలు భౌతికములైనచో వానిని ధ్యానింపుమని వ్యాసదేవునికి నాదముని ఉపదేశించేవాడు కాడు. భగవద్గీత యందు ధ్రువపడుకున్నట్లు పరబ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడే. ఆ దేవదేవుని వాస్తవ స్థితిని అనుభూతమునర్చుకున్నప్పుడు అర్జునుడు అతనిని క్రింది విధముగా సంబోధించి ఉండెను. భగవద్గీత 10:12-13 నందు పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుష్యామృషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. శ్రీకృష్ణ భగవాను కూర్చిన తన అనుభూతి ద్వారా అర్జునుడు భగవద్గీత ప్రయోజనమును సంగ్రహించబరుచుతూ ఇట్లా పలికెను. ఓ దేవదేవా, నీవు పరతత్వమును సచ్చిదానంద రూపమును గల ఆది పురుషుడు అయి ఉన్నావు. నారదుడు, అసితుడు, దేవరుడు, వ్యాసదేవునిచే ఇది స్థిరపరపబడినది. అన్నింటికి నియమించి నీవు సైతము స్వయముగా దీనిని ధృవీకరించపరిచితివి. వ్యాసదేవుడు తన మనస్సును ధ్యానమును సంలగ్నము గావించను. ఆ కార్యమును అతడు భక్తియోగ సమాధి యందు నిర్వహించి పూర్ణ పురుషుని మరియు అతని వెనుకనున్న మాయను వాస్తవముగా గాంచగలిగాను. పూర్వము మనం చర్చించినట్లుగా మాయ సైతము ఒకానొక ప్రతినిధియే. ఏలైనా భగవానుడు లేకుండా అది అస్తిత్వమును కలిగి ఉండజాలదు. అంధకారము వెలుగు నుండి స్వతంత్రమునుగడను కలిగి లేదు. వెలుగు లేకుండా ఎవరును చీకటి యొక్క వ్యత్యాసమును అనుభూతమునర్చుకొనజాలరు. అయినను ఆ మాయ దేవదేవుడు శ్రీకృష్ణుని జయింపజాలదు. అది అతని నుండి విడిగా అపాశ్రయం నిలిచిండును. కనుక దేవదేవుని అతని దివ్య కర్మలతో సహా అనుభూతి ధ్యానము యొక్క పూర్ణత్వమై ఉన్నది. భగవద్గీత 12:5 ఎందు ధ్రువపడబడినట్లుగా క్లేశోధికతర శేషామవ్యక్తాసక్త చేతసాం నిరాకార బ్రహ్మధ్యానము ధ్యానపరునికి మిగుల కష్టతర కార్యమై ఉన్నది. తర్వాత యదుతాహం త్వయా సృష్టో వైరాజాత్ పురుషాదిదం యథాసి తత్
శ్రీ తద్దుపఖ్యాతే ప్రశ్నాన్యంచ కృషస. రాజా, భగవానుడు వివిధ రూపం నుండి విశ్వం ఏ విధముగా ప్రకటమైనది అనే ప్రశ్నతో పాటు నీ ఇతర ప్రశ్నలన్నింటికి నేను ఇదివరకే పేర్కొనబడిన 4 శ్లోకముల వివరణ ద్వారా సవిస్తర సమాధానం వసగుతును. శ్రీమద్భాగవతము ఆరంభమునందే తెలుపబడినట్లు ఈ దివ్య ఘనవాజ్మయము వేద వృక్షపు పక్వ ఫలమై ఉన్నది. వేద వృక్షపు పక్వ ఫలమై ఉన్నది. పండినటువంటి పండు పూర్తిగా పండినప్పుడే పక్వమైనట్టు. వేద వృక్షపు వేదానికి మూలం కనుక విశ్వకలాపములకు విశ్వ సృష్టి మొదలుకొని సంబంధించిన మానవ సాధ్యములైన సర్వ ప్రశ్నలకు శ్రీమద్భాగవతము సమాధానము ఒసగబడును. ఆ సమాధానములు వాణిని వివరించు వాని యోగ్యతపై ఆధారపడి ఉన్నది. మహాభక్తయు శ్రీల సుఖస్వామి వివరించిన శ్రీమద్భాగవతం నందలి 10 విధ విభాగములు సర్వ ప్రశ్నలకు హద్దు అయి ఉన్నవి. బుద్ధిమంతులకు మనుషులు సరైన ఉపయోగం ద్వారా వాని నుండి సమస్తము సముచిత తెలివిగల లాభమును పొందగలరు. శ్రీమద్భాగవతం నందలి భగవానుని వివరణము ఉదాహరించుతూ సమాధానములు అను 2వ స్కందములోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. కృష్ణం వందే జగద్గురం. మనం 9 అధ్యాయాలు అయ్యామ్మ. 10వ అధ్యాయం మనం ఈరోజు మొదలు పెడుతున్నాం. శ్రీమద్భాగవతంలో సర్వ ప్రశ్నలకు సమాధానము. శ్రీ సుఖ ఉవాచ. అందులో ఒకటి, అత్ర సర్గో విసర్గచ్చ స్థానం పోషణముతయః మన్వంతరేతాను కదా నిరోధో ముక్తిదాశ్రయః. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు పలికను. శ్రీమద్భాగవతమునందు సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతి, మన్వంతరము, ఈశాను కథ, నిరోధము, ముక్తి, ఆశ్రయము అన్నటి 10 లక్షణములు వివరణములు కలవు. దశమస్య విశుద్ధ్యర్థం సవర్ణామిహ లక్షణం వర్ణయంతి మహాత్మనః శ్రుతేనార్థేన ఛాందస. ఆశ్రయతత్వపు సర్వోత్కృష్టతను ప్రత్యేకించుటకై ఇతర లక్షణములు కొన్ని మార్లు వేదపరము నిదర్శనముల ద్వారాను, ఇంకొన్ని మార్లు ప్రత్యక్ష వ్యాఖ్యానము ద్వారాను, మరికొన్ని మార్లు మహాత్ములచే వసపడిన సంగ్రహ వ్యాఖ్యానము ద్వారాను వివరింపబడును. భూతమాత్రేంద్రియధియం జన్మసర్గ ఉదాహృతః బ్రాహ్మణో గుణవైషమ్యాదిసర్గః పౌరుషః సుతతః. పంచభూతములు అగ్ని, జలము, భూమి, వాయువు, ఆకాశము. పంచభూతములు అగ్ని, జలము, భూమి, వాయువు, ఆకాశము. శబ్దము, రూపము, రుచి, గంధము, స్పర్శ, చక్షువులు, కర్ణములు, నాసిక, జిహ్వ, త్వక్కు, మనస్సు అనడి 14 భౌతికాంశములు ప్రాథమిక సృష్టియే సర్గమనబడును. ఇక ప్రకృతి గుణములు పరిణామాత్మక అంతఃప్రక్రియ విసర్గమని పిలువబడును. అది మన దేహం. శ్రీమద్భాగవత 10 లక్షణములను వివరించడం కొరకై వరుసగా 7 శ్లోకములు కలవు. వానిలోని ఈ మొదటి శ్లోకము మనోబుద్ధులను కూడిన అహంకారంతో కూడియుండు పృథ్వీ, జలము ఆది 16 మూల వ్యక్తీకరణకు సంబంధించినట్టిది. ఇక తదుపరి సృష్టి ప్రథమ పురుషుని 16 శక్తులు అంటే పైన పేర్కొనబడిన చర్యల ప్రతిఫలముగా కలుగుచుండను. బ్రహ్మదేవునిచే తదనంతరము బ్రహ్మ సంహిత 5:4-7 ఎందు వివరించినట్లుగా ఆ ప్రథమ పురుషుడు గోవిందుని యొక్క మహావిష్ణువు అవతారమై
నాడు యక్కరణార్ణవజలే భజతి స్మయోగ నిద్రామనంత జగదండ సరోమ కుపః ఆధారశక్తి మవలంబ్య పరాస్వమూర్తిం గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందుని శ్రీకృష్ణ భగవానుడు తొలి పురుషావతారముకు మహావిష్ణువు యోగ నిద్రయందుండును. అతని దివ్య శరీరపు ప్రతి రోమకూపమునందు అసంఖ్యాక లోకములు స్థితిని కలిగి ఉన్నవి. క్రిందటి శ్లోకమున పేర్కొనబడినట్లు శృతేన వేదపరముకు నిర్ధారణను అనుసరించి ఈ సృష్టి తన ప్రత్యేక శక్తుల వ్యక్తీకరణ ద్వారా భగవానుని చేతనే ప్రత్యక్షముగా సాధ్యపడి ఉన్నది. అటువంటి వేదపరముకు అన్వయము లేనప్పుడు సృష్టి భౌతిక ప్రకృతి ఫలముగా గోచరించును. ఆత్మజ్ఞత నుండి అతి తుది నిర్ణయం కలుగుచుండను. వేదాన్వయం నుండి నిశ్చయింపబడినది ఏమనగా సమస్త శక్తులకు ఆంతరంగిక బహిరంగిక తటస్థ శక్తులు పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడే మూలమై ఉన్నాడు. సృష్టి అన్నది జడమగు ప్రకృతి నుండి తయారు చేయబడినది భావన భ్రాంతిమయమై ఉన్నది. ఈ విషయము పూర్వమే వివరించబడినది. వేదపరముకు నిర్ణయము దివ్యముకు కాంతి కాగా వేదపరముకు అన్నట్టు నిర్ణయము అంధకారమై ఉన్నది. ఆంతరంగిక శక్తి భగవానునికి అభిన్నమైనటిది. దాని సంపర్కము ఉండే బాహ్యశక్తి ప్రకాశనం కాగలదు. ఇక బాహ్యశక్తి సంపర్కమున క్రియకు గురియకు ఆంతరంగిక శక్తి అంశము తటస్థ శక్తి అంటే జీవులు అని పిలువబడును. ఈ విధముగా మూల సృష్టి ప్రత్యక్షముగా భగవానుని పరంబ్రహ్మ ద్వారానే సంభవించుతున్నది. ఇక గౌణ సృష్టి మూలతత్వముల ప్రతి చర్య ఫలరూపమున బ్రహ్మదేవునిచే కావించబడుతున్నది. ఆ విధముగా సమస్త విశ్వమునందరి కర్మలు ఆరంభమైనవి. స్థితిర్వైకుంఠ విజయం పోషణం తమగృహ మన్వంతరాణి సద్ధర్మ ఊతయ కర్మవాచనా. భగవన్ నియమములను మన్నించుచు ఆ విధముగా దేవదేవుని రక్షణలో పూర్ణ మనశ్శాంతి ఎందుండుట జీవులకు సరి అయిన స్థితి అయి ఉన్నది. మనువులు వారి నియమములు అనే అంశములు జీవితమునందు సరి అయిన మార్గదర్శనం నొసగుటకు ఉద్దేశింపబడినవి. కామ్యకర్మాభిలాషయే కర్మకు ప్రేరణనై ఉన్నది. అది మనం ఇవాళ శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో అధ్యాయం 10లో 4 దాకా చెప్పుకున్నాం. 4వ చెప్పుకుంటున్నాం. తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మనకి ఈ 10వ స్కంధంకి ప్రారంభం చేసుకున్నాం. 9 స్కంధాలు సంపూర్ణంగా అయినాయి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిదార్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.